మీరు క్రిస్టల్ హీరో చెప్పారు హీలర్. క్రిస్టల్ అంటే ఏంటిది అసలు యాక్చువల్లీ క్రిస్టల్ అంటే? సో క్రిస్టల్స్ అనేవి భూమిలోంచి పుట్టాయండి. ఓకే. అంటే భూమిలో ఉంటాయి. ఇప్పుడు గోల్డ్ ఎలాగైతే భూమిలో ఉంటుందో క్రిస్టల్ కూడా. సరే, ఇప్పుడు మనీ కావాలన్న వాళ్ళకు ఒక పర్సన్ వచ్చినప్పుడు మీరు ఎలా వాళ్ళకు సజెస్ట్ చేసి ఏ క్రిస్టల్ ఇస్తారు? మనీ అట్రాక్ట్ చేయడానికి పైరైట్ వాడతామండి ఎవరైనా. ఓకే. కానీ పైరైట్ తీసుకుంటే ఇది వేసుకున్న తర్వాత కూడా ఫెయిల్ అయితే దీనికి మళ్ళీ ఏంటిది? ఫెయిల్. క్రిస్టల్ యూస్ చేసిన వాళ్ళు 2 months ఫస్ట్ మంత్ అయితే కనుక హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఓకేనా. ఈ రోజు మనతోని స్పెషల్ పర్సన్ ఉన్నారండి. ఆ స్పెషల్ పర్సన్ ఎవరో కాదు, మన ప్రత్యూష గారు ఉన్నారు. తను లైఫ్ కోచ్ అండ్ డివైన్ ఎనర్జీ హీలర్ అండ్ క్రిస్టల్ హీలర్ కూడా. అండ్ అసలు క్రిస్టల్ ఎందుకు యూజ్ చేయాలి, అసలు క్రిస్టల్ అంటే ఏంటిదో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అండ్ క్రిస్టల్ వాడితే ఏంటిది యూజెస్ అండ్ ఎలా డబ్బు సంపాదించవచ్చు, మనకు లక్ ఎలా కలిసి వస్తుందో తన మాటలు తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? అమేజింగ్. ఓకే, చూస్తేనే అర్థమవుతుంది. ఓకే, మీకు ఎలా అయితే ఆనందంగా ఉండాలి, ఎలా మనం డబ్బు సంపాదించాలి తెలుసు కాబట్టి మీరు హ్యాపీగానే ఉంటారు కదా. కదా, మా వ్యూవర్స్ కి చాలా మందికి డబ్బు ఎలా సంపాదించాలి, మనం ఎలా హ్యాపీగా ఉండాలని డౌట్స్ ఉన్నాయి. దాని ప్రకారం మనం ఇవాళ మాట్లాడదాం. మీరు క్రిస్టల్ హీలర్ అని చెప్పారు. హీలర్ క్రిస్టల్ అంటే ఏంటిది అసలు యాక్చువల్లీ? క్రిస్టల్ అంటే సో క్రిస్టల్స్ అనేవి భూమిలోంచి పుట్టాయండి. ఓకే. అంటే భూమిలో ఉంటాయి. ఇప్పుడు గోల్డ్ ఎలాగైతే భూమిలో ఉంటుందో క్రిస్టల్ కూడా భూమి నుంచే వచ్చాయి. సో ఇప్పుడు ఒక పర్సన్ బంగారం మెడ నిండా వేసుకుంటే మీరు వాళ్ళని చూస్తుంటే మనకు ఒక వైబ్రేషన్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? వాళ్ళని చూడగానే మనకి ఏదో ఇలా ఒక రకమైన సంథింగ్ వైబ్రేషన్ అనమాట. గోల్డ్ వేసుకుని చల్లగా ఫీలింగ్ కూడా వస్తుంది మనకి ఎక్కువ గోల్డ్ వేసుకుంటారు. ఓకే. సో సేమ్ వే క్రిస్టల్ హ్యాస్ సమ్ ఎనర్జీ. సో క్రిస్టల్ ఆల్సో కమ్ ఫ్రమ్ అర్త్ నుంచి ఏవేవైతే ఉంటాయో దానికి ఈవెన్ వాటికి లైఫ్ ఉంటుంది అనమాట. ఈ క్రిస్టల్స్ ఏంటంటే చాలా పవర్ఫుల్. ఇవి ఏంజల్స్ కి కనెక్ట్ అవుతాయి. మెయిన్ నేచర్ నుంచి వచ్చినాయి. ఓకే. సో ఈ డిఫరెంట్ క్రిస్టల్స్ ఒక్కొక్క రీజన్ కి మనం వేసుకున్నప్పుడు మనకి ఆ ఎమోషన్స్ బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్లీ ఈ క్రిస్టల్స్ ఎవరు యూజ్ చేయాలి? ఇప్పుడు మనము లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తాము, మెడిటేషన్ చేస్తాము, ఇంకా పిరమిడ్ మెడిటేషన్ చేస్తాం, సో మెనీ మెడిటేషన్, మొరాలిటీస్, హిప్నోథెరపీ, వాట్ ఎవర్ అన్నీ చేస్తాం. బట్ డే టు డే బేస్లో మన ఎమోషన్స్ డౌన్ అవుతుంటాయి, అప్ అవుతుంటాయి. మనం డైలీ మెడిటేషన్ చేస్తే కాస్త బాగుంటుంది. బట్ 1 month హ్యాపీగా ఉంటాం, 2-3 months మళ్ళీ ఒకరోజు టక్ మన ట్రిగ్గర్ అవుతాం, డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిపోతుంది. మనసులో మళ్ళీ చంచలం అయిపోతుంటది. ఏమి చేయలేనా, నేను ఏం చేయలేనా స్టక్ అయిపోతుంటది. ఇది మన ఎనర్జీస్ అంతా స్టక్ చేసేస్తూ ఉంటుంది అనమాట. అంటే 2 months మనం మెడిటేషన్ చేస్తాము, చక్కగా అన్ని ఫాలో అవుతాము, రిచువల్స్ ఫాలో అవుతాము, డైలీ పొద్దున్న లేచి తీటా మెడిటేషన్ చేస్తాము, నైట్ పడుకునే ముందు స్టోరీ రాస్తాము, ఇట్లా అన్నీ మనం చేస్తాం. లా ఆఫ్ అట్రాక్షన్ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతాం. సో ఇలా ఫాలో అవుతుంటాం, కానీ ఒక్కరోజు మనకి ఎవరో ట్రిగ్గర్ చేస్తారు. మనం ఇంత ఎనర్జీ బిల్డ్ చేసుకున్నదంతా ఒక్క మనిషి ఒక మాటతోనో దేనితోనో మనకు ఒక్కసారి ట్రిగ్గర్ అయితే ఆ ఫియరో సమ్ బ్లాక్ క్రియేట్ అయిపోతుంది. ఆ మూమెంట్లో భయమో యాంగరో ఏదో వచ్చేస్తుంది. దానివల్ల ఆ మినిట్ మనం బ్లాక్ అయిపోతాం, ఆ ఎనర్జీ బ్లాక్ చేసేస్తుంది. అంటే కొంచెం సేపు మనకు కోపం వస్తే పర్లేదు, కంటిన్యూస్గా అదే యాంగర్ అదే పర్సన్ మీద వస్తుంది అంటే ఇట్ ఈస్ అ బ్లాక్ ఎనర్జీ. ఈ బ్లాక్ ఎనర్జీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి వైబ్రేషన్, ఎమోషనల్గా మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాము, యాంగ్జైటీ వస్తూ ఉంటుంది. ఇలా మన లైఫ్లో ఒక్కొక్క స్టెప్లో మనకి యాంగ్జైటీ వస్తుంటుంది, ఎమోషన్. మనం ఏదైనా కోరిక అడుగుతున్నప్పుడు కూడా మనకి అరే ఇది అవుతుందో అవ్వాలా, ఇన్ని రోజులు మేనిఫెస్ట్ చేసేస్తాం. సడన్ గా మనకి భయం వస్తుంటుంది, ఇది చేయగలుగుతాను. ముందంతా నువ్వు చేసుంటావు, ముందంతా నువ్వు సాధించుంటావు, కానీ సడన్ గా ఈ ట్రిగ్గర్ అయిన తర్వాత మీకు డిఫరెన్స్ కనిపిస్తుంటుంది అనమాట. ఓకే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనము కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం అయిపోతుంది, లేజీ అయిపోవడము. ఇంతకు ముందులాగా నేను మెడిటేషన్ చేయలేకపోతున్నాను, నిలకడకల కూర్చోలేకపోతున్నాను అనే వాళ్ళకి క్రిస్టల్ కావాలి. ఎందుకంటే వాళ్ళకి ఈ యాంగ్జైటీ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది ఎమోషన్స్. ఎప్పుడైతే మనం ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకుని యాంగ్జైటీ కంట్రోల్ అవుతుందో దెన్ మనకి మ్యాజిక్ని అట్రాక్ట్ చేయడం మొదలు పెడతాం మన లైఫ్లో. అండ్ క్రిస్టల్స్ ఆర్ కనెక్టెడ్ టు ఏంజల్స్.
ఏంజల్స్ ఆర్ ద డివైన్ గాడ్స్. అది ఏంటంటే మనకి విశ్వానికి మధ్యలో ఒక బౌండరీ లాగా ఒక డివైన్ గాడ్స్ అన్నమాట. మనకి ఏ కోరిక కావాలో అది మనకి మేనిఫెస్ట్ చేసి పెడుతుంది అనమాట ఏంజల్స్. సో ఈ ఏంజలిక్ హీలింగ్స్, ఏంజలిక్ ప్రాక్టీసెస్ ఆర్ డిఫరెంట్. నేను నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను. బట్ ప్రస్తుతానికి అయితే క్రిస్టల్స్ కనెక్ట్ టు ఏంజల్స్ అండి. వెన్ ఎవర్ యూ వేర్ క్రిస్టల్స్, నువ్వు ఒక సంకల్పం క్రిస్టల్ని పట్టుకొని సంకల్పం చేసుకుంటే అది మేనిఫెస్ట్ అయిపోతుంది. సో ఒక్కొక్క క్రిస్టల్కి ఒక్కొక్క రీతిలో మనము విజన్ చేసుకోవచ్చు, ఇంటెన్షన్ పెట్టుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క పర్సన్కి ఒక రీడింగ్ ఉంటుంది. నేను ఎనర్జీ రీడింగ్ చేస్తాను. ఆ పర్సన్ యొక్క ఎమోషన్ బట్టి వాళ్ళ ఫుల్ నేమ్ తీసుకుని, ఫుల్ నేమ్ కావాలి, ఫుల్ నేమ్ తీసుకుని వాళ్ళకి ఎనర్జీ రీడింగ్ చేసి దెన్ ఐ విల్ గివ్ ఎ క్రిస్టల్. అంతేగాని వాళ్ళెవరో క్రిస్టల్ వేసుకున్నారు నేను అదే వేసుకుంటాను, నేను వాళ్ళలాగా సక్సెస్ అయిపోతాను, వీళ్ళెవరో ఏదో క్రిస్టల్ వేసుకున్నారు నేను అదే వేసుకుంటాను, నాకు మేనిఫెస్ట్ అయిపోతుంది అంటే కాదు. ఇట్ ఈస్ లైక్ దానికి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నేను వాళ్ళకి ఎనర్జీ రీడింగ్ చేసి దెన్ ఐ విల్ గైడ్ దెమ్. ఏ క్రిస్టల్ ఎక్కడ వాళ్ళకి యాంగ్జైటీయా, ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయా, ట్రామాటిక్ అయిపోయిందా, ట్రామాటిక్ అయినప్పుడు ఇంకొక క్రిస్టల్ వాడాలి, దాన్ని బ్యాలెన్స్ చేసే క్రిస్టల్ వాడాలి. ప్రతిదానికి ఒక క్రిస్టల్ ఉంటుంది అనమాట. సో అలా అంటే ఎలా ఇస్తారు? ఇప్పుడు మీకు దగ్గర ఒక క్లయింట్ వచ్చినప్పుడు, అంటే ఒక బాధల్లో వచ్చి తను ఒక మనీ, ఇప్పుడు చాలా వరకు మనకు చూస్తే మనీ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. మనకు మెంటల్లీ డిప్రెస్ కావడానికి కూడా కారణం మనీ ఉంటుంది. మనీ ఉంటే అన్ని చేయొచ్చని అనుకుంటారు. సరే, ఇప్పుడు మనీ కావాలన్న వాళ్ళకు ఒక పర్సన్ వచ్చినప్పుడు మీరు ఎలా వాళ్ళకు సజెస్ట్ చేసి ఏ క్రిస్టల్ ఇస్తారు? మనీకి కావాలి అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఒక యాంగ్జైటీ ఉంటుందండి. మనీ తాలూకా యాంగ్జైటీ ఉంటుంది. ఈ యాంగ్జైటీ తగ్గడానికి వాళ్ళకి మనీ తాలూకాకి ఏంటి, నిద్ర పట్టట్లేదా? మనీ అట్రాక్ట్ చేయడానికి పైరైట్ వాడతామండి ఎవరైనా. కానీ పైరైట్ తీసుకుంటే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫామ్ అవుతుంది ప్రతి పర్సన్కి. ఇది లైక్ థంబ్ రూల్. ఎందుకు పైరైట్ వేసుకుంటే మనకి మనీ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ వచ్చి డబ్బు అట్రాక్ట్ చేస్తామో తెలియదు. బట్ పైరైట్ వేసుకోగానే అయితే ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. కానీ ఆ పర్సన్కి ఆ మనీ తాలూకా బ్లాకేజెస్ ఏంటి? స్టక్ అవుతుందా మనీ? అంటే స్టక్ అయిన మనీ అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారా? దెన్ పైరైట్ తో పాటు ఈవిల్ ఐ ప్రొటెక్షన్ వేసుకోవాలి. అంటే ఈవిల్ ఎనర్జీస్ వల్ల వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు, స్టక్ అయిపోయింది మనీ ఒక చోట. సో బ్లాక్ టర్మలైన్ ఇది పైరైట్ తో పాటు వేసుకోవాలి. సో ఒక ఈవిల్ ఐ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ కూడా నేను డిజైన్ చేశాను. సో అది ఏంటంటే అందులో మనమే కొంతమంది ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ వల్ల మనీ పోతుంది. వీళ్ళని ఎవరో మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, దానివల్ల వీళ్ళు మనీ వైజ్ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే, సో మన పైరైట్ తో పాటు కాంబినేషన్ వేసుకోవాలి మళ్ళీ లపిస్ లజూలి అని. సో నేను ఇవన్నీ డిస్టర్బ్ కాకూడదు అనేసి ఈవిల్ ఐ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ ఒకటి తయారు చేశాను. సో ఇందులో వచ్చేసి ఏంటి అంటే బ్లాక్ టర్మలైన్ ఉంటుంది. ఇది ఏంటంటే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది నెగిటివ్ ఎనర్జీస్ నుంచి, నెగిటివ్ పీపుల్ నుంచి, నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి. అంటే మనీ తాలూకా సిచ్యువేషన్స్ కావచ్చు, ఎనీ సిచ్యువేషన్స్ నీ లైఫ్లో నెగిటివ్ పీపుల్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, దిష్టిగా చూసే వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్లా వీళ్ళ నుంచి ప్రొటెక్ట్ అవుతారు అనమాట. అది వచ్చేసి బ్లాక్ టర్మలైన్. ఇందులో ఇంకొకటి వచ్చేసేసి లిపిస్ లిజులి అనమాట. కంప్లీట్ డ్రెస్ టైప్ లో లిపిస్ లిజులి కంపల్సరీ ఎవ్రీబడి వేసుకోవాలి. ఎందుకు అంటాను అంటే ఒక్క మాటతో కొన్ని లైఫ్సే పోతుంటాయి. ఒక వర్డ్ నోటితో మనం అనే ఒక్క మాటతో రిలేషన్షిప్సే పోతాయి. సో మనం మాట్లాడేది, డెసిషన్ తీసుకునేది మన థ్రోట్ చక్ర హీల్ చేస్తుంది అనమాట లపిస్ లజూలి. మనం వేసుకుంటే ఇంట్లో వాళ్ళు, ఈ రూమ్ లో కూర్చున్న వాళ్ళకి కూడా అది హీల్ అయిపోతుంది అన్నమాట లపిస్ లజూలి. అంత పవర్ఫుల్ ఉంటుంది లపిస్ లజూలి. సో దాన్ని ఈ బ్రేస్లెట్ లోనే నేను కవర్ చేశాను అనమాట. అండ్ ఎక్వామరీస్ కామ్నెస్, రిలాక్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ క్లయింట్ నాకు డబ్బులు పే చేస్తాడా, లేకపోతే నేను ఇవాళ ఈ డబ్బులు నాకు వస్తాయా లేదా అనేసి బాడీ అంతా ఇట్లా వైబ్రేషన్ అవుతుంటుంది. కామ్నెస్, రిలాక్సేషన్. నువ్వు ఎప్పుడైతే రిలాక్స్ ఉంటావో అప్పుడే నువ్వు అట్రాక్ట్ చేస్తావు మనీ. సో ఈదర్ క్రిస్టల్ వేసుకోను నేను మెడిటేషన్ చేస్తాను అంటే కామ్గా మెడిటేషన్ చేసి డివైన్ హీలింగ్ మెడిటేషన్స్ చేస్తే కామ్నెస్ వచ్చేస్తుందండి. అది వన్ వే. లేదు క్రిస్టల్ వేసుకుంటాను అదే నన్ను చూసుకుంటది అంటే దట్ ఈస్ ఇది కూడా ఓకే. ఎనీవే క్రిస్టల్ వేసుకోవాలనే లేదు,
మెడిటేషన్స్ చేసుకుంటే కూడా వస్తుంది. కానీ కొంతమంది మెడిటేషన్స్ చేసుకోలేరు. టైం నాకు ఆ మూమెంట్లో నాకు మెడిటేషన్ కూర్చోలేను, ఇట్లా నాకు భయం వేస్తుంది అన్నప్పుడు నేను తొందరగా కూర్చుని మెడిటేషన్లోకి ఎంటర్ అవ్వలేను, నా బాడీ ఒప్పుకోవట్లేదు, నన్ను డిస్టర్బ్ అయిపోయాను, ఇంకా నాకు కూర్చోలేను, నా మైండ్ ఒప్పుకోవట్లేదు, కూర్చోలేకపోతుంది, నిలకడ రావట్లేదు అనే ఫీలింగ్ వస్తే కనుక టేక్ క్రిస్టల్స్. సో ఈవిల్ ఐ ప్రొటెక్షన్ ఈస్ కంపల్సరీ ఫర్ ఎనీవన్. మనీ బ్లాకేజెస్ కి బాధపడుతున్న వాళ్ళు ఈవిల్ ఐ ప్రొటెక్షన్ తో పాటు పైరైట్ వేసుకోవాలి. పైరైట్ ఫుల్ వేసుకోవాలి. చాలా మంది అంటారు అన్ని కలిపి ఒకటే బ్రేస్లెట్ లో నాకు ఇచ్చేయండి మేడం, నాకు ఇట్లంతా కాదు అని. పైరైట్ ఫుల్ వేసుకోవాలి. కంప్లీట్ పైరైట్ మీరు బ్రేస్లెట్ వేసుకుంటేనే ఇట్ విల్ వర్క్. సో పైరైట్ షుడ్ బి ఫుల్లీ వేసుకోవాలి. సో అది అలా వేసుకుంటేనే ఈవిల్ ఐ ప్రొటెక్షన్ తో ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ యూ. ఓకే. కానీ ఒకవేళ ఇది వేసుకున్న తర్వాత కూడా ఫెయిల్ అయితే దీనికి మళ్ళీ ఏంటి ఫెయిల్ అనేది ఉండదా? క్రిస్టల్ యూజ్ చేసిన వాళ్ళు 2 months ఫస్ట్ మంత్ అయితే కనుక వీళ్ళు దే కనెక్ట్ టు ద క్రిస్టల్. ఆ క్రిస్టల్ మన ఎనర్జీస్ కి కనెక్ట్ అవ్వాలి ఫస్ట్, రైట్? దానికి ఒక హీలింగ్ ప్రాసెస్ ఉంటుంది, అది నేను గైడ్ చేస్తాను, నేర్పిస్తాను. ఈ క్రిస్టల్ తో నువ్వు ఎలా హీల్ చేసుకోవాలి, ఎలా సంకల్పం పెట్టాలి నీకున్న కోరిక. అంటే ప్రతి మనిషికి ఒక యూనిక్ కోరిక ఉంటుంది, అంటే ఇది అందరి కోరికలే నాకు ఉంటాయి అని ఉండదు. సో నీకున్న సంకల్ప, నీ యొక్క స్ట్రాంగ్ ఇంటెన్షన్ నువ్వు క్రిస్టల్ తో అడగడము, ఎలా అడగాలి, ఎలా హీల్ చేసుకోవాలి నేర్పిస్తాను. ఆ హీలింగ్ ప్రాసెస్ లో వాళ్ళు ఒక ఫస్ట్ పౌర్ణిమ అయితే ఇట్ విల్ కనెక్ట్ విత్ యూ అండి. సెకండ్ పౌర్ణిమ కల్లా దే విల్ మేనిఫెస్ట్. పౌర్ణిమ రోజు ఛార్జింగ్ చేసుకోవాలి మళ్ళీ క్రిస్టల్ ఛార్జింగ్ చేయడం అనేది ఏంటి అంటే పౌర్ణిమ రోజు ఈవినింగ్, ఎందుకంటే క్రిస్టల్స్ ఏంటి నేచర్కి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు పౌర్ణిమ రోజు మూన్ ముందు క్రిస్టల్స్ పడ గాజు బౌల్ తీసుకోవాలి, ఒక గాజు బౌల్. ఈ గాజు బౌల్లో క్రిస్టల్స్ ని పెట్టి, బ్రేస్లెట్ కావచ్చు, రాక్ క్రిస్టల్స్ కావచ్చు, క్లస్టర్స్ ఏదన్నా మీరు పెట్టి దాన్ని ఫస్ట్ సాల్ట్ లో కడగాలి. ఎందుకు అంటే ఈ వారం అంతా 1 week 1 month అంతా మీ ఎనర్జీస్ అది తీసుకుంటుంది, నెగటివ్ ఎనర్జీస్ అంతా పుల్ చేస్తుంది క్రిస్టల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న నెగటివ్ ఎమోషన్స్, మనకున్న నెగటివ్ థాట్స్, మనలో ఉన్న నెగటివ్ బ్లాకేజెస్ వాట్ ఎవర్ ఉన్నాయో అవి ఎనర్జీస్ రూపంలో అది లాగేస్తుంది మనది. సో దాన్ని సాల్ట్ లో వాష్ చేసుకోవాలి. వాష్ అంటే జస్ట్ డిప్ చేయాలి. పైరైట్ ని అసలు వాష్ చేయకూడదు, తొందరగా ఇరిగిపోతుంది. సో పైరైట్ ఎప్పుడు డస్టింగ్ చేసేసి దాన్ని ఒక గాజు బౌల్లోనే పెట్టాలి. ఎందుకంటే గాజు బౌల్లోనే ఆ చంద్రుడు కనిపిస్తాడు. లేదు అంటే మట్టి బౌల్లో కూడా పెట్టవచ్చు, బికాస్ ఇట్ కేమ్ ఫ్రమ్ మట్టి ఉంది. సో మట్టి బౌల్ ఇలా ఉండాలి, ఇట్లా ఉండాలి, అంటే మూసుకుని ఉండకూడదు, ఓపెన్ ఉండాలి ప్లేట్. అందులో పెట్టి జస్ట్ అన్ని క్రిస్టల్స్ పెట్టేసి మీరు చంద్రుడి దగ్గర పెట్టచ్చు. చంద్రుడి దగ్గర పెట్టి క్రిస్టల్ హీలింగ్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, అది నేను నేర్పిస్తాను. అది చేసుకుని అక్కడ కాసేపు ఇంటెన్షన్ చేసి పౌర్ణిమ రోజు ఈవినింగ్ మోస్ట్లీ 9 తర్వాత నుంచే చెయ్యాలి. బిఫోర్ 9 మీరు చేసినా అది నో యూస్. నేను అనేది ఏంటంటే 9 తర్వాత, ఒకవేళ ఆఫీస్ కి లేట్ అయినా కూడా 10:30 కూడా చేసుకోవచ్చు, 11 అంటే 12 లోపల మీరు చేసేసుకోవచ్చు. రాత్రి దేవర్ టైం వేర్ నేను లేట్గా ఆఫీస్ వర్క్ అయిపోయేసరికి 11 అయింది. 11కి కూడా నేను పౌర్ణమి రోజు మొత్తం మెడిటేషన్ చేసుకున్నాను, క్రిస్టల్తో చేసుకుని నేను ఛార్జింగ్ చేసుకుంటాను. నైట్ అంతా పెట్టొచ్చు, నెక్స్ట్ డే మార్నింగ్ మీరు వాటిని టచ్ చేస్తే చల్లగా అయిపోతాయి. నైట్ అంతా పెట్టాలి. నైట్ పెట్టలేని వాళ్ళు, పౌరాలు వస్తాయి అనిపించే వాళ్ళు కనుక రాత్రి 12 o'clock 11:45 తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టేసుకోవచ్చు. ఒకవేళ హోల్ నైట్ అయితే 5 వరకు పెట్టాలా? మార్నింగ్ 5 పెట్టొచ్చు, 6 పెట్టొచ్చు, అప్పుడప్పుడు 8 వరకు కూడా పెట్టొచ్చు. కానీ సూర్యుడు వచ్చేసరికి వేడైపోతాయి అవి. సో మీకు ఆ ఎనర్జీ ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ దాన్ని సంకల్పం చేసుకుని మీరు ఇంట్లో పెట్టండి, లేదంటే వేసేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ఫస్ట్ పౌర్ణిమ దాటుతుందో అప్పటి నుంచి మీ రియాలిటీలో క్వాంటమ్ షిఫ్ట్స్ చూడటం స్టార్ట్ చేస్తారు. బికాస్ ఇక్కడ నుంచి మీకు కనెక్ట్ అయింది. ఓకే, ఇంకా క్రిస్టల్స్ వేసుకున్నా నీకు ఒక బ్లాకేజెస్ ఉన్నాయి అనుకోండి. కొంతమందికి బ్లాకేజెస్ ఉంటాయి, ట్రామా అయిపోయి ఉంటారు, బ్లాక్స్ ఉన్నాయి. ఆ బ్లాకేజెస్ నుంచి వాళ్ళు బయటపడట్లేదు, కంటిన్యూస్ గా దాన్నే రిపీట్ చేస్తున్నారు మైండ్ లో. అప్పుడు క్రిస్టల్ ఏంటి, ఎప్పుడు అవేక్ ఉంటుంది. అదేంటి, మీ సబ్ కాన్షియస్ మైండ్ రీడ్ చేస్తూ ఉంటుంది క్రిస్టల్.
ఇది రీడ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఆహా నీకు ఇది కావాలా అని దాన్నే 300 టైమ్స్ పెంచుతుంది అనమాట ఎనర్జీ. ఓకే. నువ్వు నెగటివ్ గా దాన్ని కంటిన్యూస్ గా అలా జరిగింది అని పాస్ట్ ని థింక్ థింక్ చేసుకుంటాడు. చేస్తూ పెయిన్ లో ఉన్నారనుకోండి, అది కంటిన్యూస్ గా దాన్నే రిపీట్ చేసుకుంటా ముందుకు వెళ్తాం. అది కూడా ఉంటుందా? అది కూడా నీవు ఇంకా అది మేనిఫెస్ట్ చేస్తుంది, మళ్ళీ ఆ పెయిన్ ని మళ్ళీ నీకు రీక్రియేట్ చేస్తుంది ముందు. సో ట్రామాస్, బ్లాకేజెస్ ఉంటే ఫస్ట్ మీరు బ్లాకేజెస్ క్లియర్ చేసుకోండి. బ్లాకేజెస్ క్లియర్ చేసుకోవడం, అవి చేసుకుంటే మీకు త్వరగా మీకు Okay. క్రిస్టల్ రేస్, లేదంటే పాజిటివ్ గా ఉండడం చూడాలి. ఆటోమేటిక్ గా ఒక ప్రాసెస్ లో మీకు ఆ బ్లాకేజ్ నుంచి వస్తారు బయటికి. Automatic. ఏదో కొంచెం టైం పడుతుంది. బ్లాకేజెస్, ట్రామాటిక్ బ్లాకేజెస్ ఉంటే కొంచెం టైం పడుతుంది. యూ నీడ్ టు గెట్ హిప్నోథెరపీ ద్వారా, లేకపోతే ఎఫర్మేషన్స్ ద్వారా, లేదంటే 1-to-1 సెషన్స్, డివైన్ హీలింగ్ సెషన్స్ వల్ల 24 అవేర్నెస్ బ్లాక్స్ అనే క్లాస్ చెప్తాను నేను. Okay. అందులో 24 బ్లాక్స్ క్లియరెన్స్ చేస్తాను. ఓకే. సో అలాగా యూ కెన్ యూజ్ ఇట్ అనమాట. సో పైరైట్, ఈ విలై ప్రొటెక్షన్, ఈ కాంబినేషన్ లో ఎవరైతే బ్రేస్లెట్ వేసుకుంటారో చేతికి, అండ్ డైలీ హీలింగ్ చేసుకోవాలి. ఇంకోటి అంటే ఏం చేయాలి? డైలీ హీలింగ్ గైడ్ చేస్తాను, చేసుకుంటూ. చెప్పలేను, okay. అది అచ్చా, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. అండ్ అచ్చా. ఇంకొకటి ఏంటంటే క్రిస్టల్స్ ఎక్కడి నుంచో ట్రావెల్ అయ్యి వస్తాయి. అవును. ఇట్ హ్యాస్ టు బి ప్రోగ్రామ్డ్ అండ్ హీల్, దెన్ యూ టేక్ ఇట్. అంటే ఒక క్రిస్టల్ హీలర్ త్రూ తీసుకోవాలి. చాలా మంది ఆన్లైన్ లో ఎక్కడో కనిపించేసింది, అమెజాన్ Book లో చేసేస్తారు. కనిపించేసింది, తెచ్చేసుకుంటారు, కానీ ఏం పని చేయదు. వేసుకుంటారు కానీ వాళ్ళు ఏం లేదు, ఇది ఏమీ తెలియట్లేదు, తెచ్చుకున్నాను ఏం పని చేయట్లేదు అంటారు కొంతమంది. సో ఇవన్నీ ఎలా అవుతాయి, ఎందుకు అలా అవుతాయి అంటే, ఎవరైనా క్రిస్టల్ హీలర్ ద్వారా ఎనర్జీ రీడింగ్ చేయించుకొని దెన్ యూ టేక్ ద క్రిస్టల్, నీకు మేనిఫెస్ట్ అవుతుంది. బికాస్ ఇట్ హ్యాస్ టు బి ప్రోగ్రామ్డ్. దాన్ని మళ్ళీ వీళ్ళు ప్రోగ్రామ్ చేసి మీకు ఇస్తారు. ఆ ప్రోగ్రామ్డ్ క్రిస్టల్సే వర్క్ వెరీ క్విక్లీ. మీకు క్విక్గా మీ లైఫ్లో చేంజెస్ చూస్తారు. అండ్ క్రిస్టల్స్ మీరు ఒక 2-3 months దాన్ని వేసుకుని పౌర్ణిమ రోజు చూసిన 3rd month నుంచి యూ విల్ నాట్ లీవ్ క్రిస్టల్. యూ విల్ ఫీల్ ద ఏంజలిక్ ఎనర్జీ, సంబడీ ఈజ్ నన్ను ఒక షీల్డ్ లాగా ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది. దట్ ఈస్ వాట్